మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 3 ప్రధానమైనటువంటి అంశాలు ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో నడుస్తూ ఉన్నాయి. ఒకటి, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. రెండోది ఆక్స్ఫామ్ నివేదిక. మూడోది ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్నటువంటి మారణ హోమం. మన బడ్జెట్ని కనుక పరిశీలన చేసినట్లయితే బడ్జెట్కు ముందు రోజున ఎకనామిక్ సర్వే ఒక నివేదికనిచ్చింది. ఎకనామిక్ సర్వే నివేదిక చాలా స్పష్టంగా గత బడ్జెట్లు వైఫల్యాలు, ఈసారి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా హింట్ ఇచ్చింది. ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి, తయారీ రంగం క్షీణించుతుంది, ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, పేదరికం పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా గత 15 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేట్స్ దగ్గర సంపద పోగుపడతా ఉంది. ఇది ఇట్స్ నాట్ గుడ్ సైన్ అని చెప్పేసి అని ఆర్థిక సర్వే ఇచ్చింది. ఆర్థిక సర్వే ఎవరు ఇచ్చింది? ఎకనామిక్ అడ్వైజర్స్, గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్స్ ఎకనామిక్ సర్వేని ఇవ్వటం జరిగింది. మన ఎకనామిక్ సర్వే తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఎక్కడ కూడా ఏవైతే తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఉన్నాయి వాటి వైపుగా ఆలోచనే పోల. ఏ రూపంలో చూసినా కూడా 64% మంది ఈనాటికి వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యల మీద సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి నిధులని కేటాయింపులు మాత్రం జరగలేదు. రెండోది, తయారీ రంగము, అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఈ తయారీ రంగం కనుక పెరగకపోతే, తయారీ రంగంలో ఇన్వెస్ట్మెంట్లు పెరగకపోతే ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? గత 45 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది పర్సంటేజ్ అని చెప్పేసి అని ఒక పక్కన సర్వేలు చెప్తా ఉన్నాయి. కానీ ఆ రూపంలో కూడా నిరుద్యోగం పెరగడానికి రావాల్సినటువంటి పరిస్థితులు కనిపించలేదు. మూడోది, పేదరికం తగ్గించడానికి దళిత వర్గాలు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీసు, ఇంకా నిరుపేద వర్గాలు 46 కోట్ల మంది పేదరికంలో నెట్టబడ్డారు. ఈరోజు ఒక్క కరోనా టైంలోనే 23 కోట్ల మంది పేదరికంలో నెట్టబడ్డారు. ఈ 46 కోట్ల మందిని పేదరికంలో నుంచి బయటపడేయడానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు కానీ, ఏ రకమైనటువంటి ఆలోచన కానీ బడ్జెట్లో లేకపోవడం అనేది దురదృష్టం. మన రాష్ట్రానికి సంబంధించి పోలవరానికి 5,800 కోట్లు ఇచ్చారు. వాళ్ళు ఏం కండిషన్ మీద ఇస్తూ ఉన్నారు? ఈ రోజున 41.15 మీటర్ల ఎత్తు మీద ఇస్తూ ఉన్నారు. 41.15 ఎత్తు మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో లాలూచి పడ్డాడనే కదా చంద్రబాబు నాయుడు దేశమంతా ప్రయాణం చేశాడు. అది కాదు, మేము మా పాత ప్లాన్ ప్రకారం ముందుకెళ్తామని చెప్పేసి కదా చెప్పారు. మరి ఈ రోజున ఎందుకో తల వంచి ఆ మేరకు వీళ్ళు ఒప్పుకుని ఒప్పందాలు చేసుకుని ఆ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అంటే మీరు 41.15కి కనుక మీరు కుదిస్తే పోలవరం ప్రాజెక్టుని, దానివల్ల ఎవరికి ఉపయోగం? అనుకున్నటువంటి బహుళార్థ ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఆ బహుళార్థక ప్రయోజనాలు నెరవేరుతాయా? రాయలసీమకి నీళ్లు వెళతాయా? విశాఖపట్నానికి, అర్బన్ ప్రాంతాలకి నీళ్ళు వెళ్తాయా? అంటే ఇవన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉండేటువంటి అంశాలు. కాబట్టి చంద్రబాబు నాయుడు స్పష్టంగా నువ్వు ఎంత హైటెక్ దాన్ని నిర్మించదలుచుకున్నావు, నువ్వు ఎందుకు రాజీ పడతా ఉన్నావు,